హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. రే, ఒకవేళ రాజమౌళి గారు మహాభారతం తీస్తే అందులో క్యారెక్టర్స్కి తను ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోస్లో ఎవరెవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? వెయిట్ చేయి, నేనే చెప్తాను. మరి అప్పుడు నన్ను ఎందుకు అడిగావు? అంటే ఇది నా స్టేట్మెంట్ కాదు. విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోస్ ఈ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పారు. సరే చెప్పు, నువ్వు నేమ్స్ చెప్పు, నేను క్యారెక్టర్స్ చెప్తాను. సరే, రెడీనా? ముందు చెప్పేసేయ్. ఫస్ట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిని దుర్యోధనుడిగా అనుకున్నాడంట. ఓకే. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు కర్ణుడిగా అనుకున్నాడు. మరి రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారిని అర్జునుడిగా అనుకున్నాడు. ఇక మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారిని అయితే కృష్ణుడిగా అనుకున్నాడంట. ఓకే. బట్ ఇదే అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్ అయితే ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు బాబు అమరుదులు అవుతారు. అవును. బట్ ఆ విషయంలో రాజమౌళి గారి స్టేట్మెంట్ మరోలా ఉంది. ఏంటి? రాజమౌళి గారు ఒకవేళ తను మహాభారతం తీయాల్సి వస్తే అందులో ఏ స్టార్ హీరోని కూడా తీసుకున్నాను అంటున్నాడు. ఎందుకలా? ఎందుకంటే మహాభారతాన్ని 10 పార్ట్స్ గా తీద్దాం అనుకుంటున్నాడంట. 10 పార్ట్సా? అవును. బాహుబలి 1 and 2నే 5 years చెక్కిన జక్కన్న ఇప్పుడు మహాభారతం 10 పార్ట్స్ అంటే ఇంకెన్ని ఇయర్స్ తీస్తాడు? అవును. ఇప్పుడు ఒక్కో పార్ట్కి 2 years అనుకున్నా ఆ మొత్తం మహాభారతం సిరీస్ పూర్తి అయ్యేసరికి 20 years అవుతుంది. రాజమౌళి ముసలోడు కూడా అయిపోతాడు. రాజమౌళి గారు ఏంటి, స్టార్ హీరోస్ కూడా అప్పటికి సీనియర్ హీరోస్ అయిపోతారు. అవును. మరి అన్నేళ్ళు ఏ స్టార్ హీరో డేట్స్ ఇస్తాడు చెప్పు? మరి వారిద్దరిలో ఎవరి స్టేట్మెంట్ నిజమవుతుంది? మరి చూద్దాం ఎవరి స్టేట్మెంట్ నిజమవుతుందో. ఓకే. సో ఫ్రెండ్స్, మరి మీ ఫేవరెట్ హీరోస్లో ఏ హీరోని ఏ క్యారెక్టర్లో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన టాక్ ఆఫ్ ద సినిమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.